నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. అధికారులకు కలెక్టర్ రాజర్షిషా సూచన. ప్రజావాణి విభాగంలో అర్జీలను స్వీకరించిన పాలనాధికారి. జిల్లాలో ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు. రైతుల సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి విడనాడాలని నేతల డిమాండ్. ప్రజా ఫిర్యాదుల విభాగంలో అందించే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ప్రజలు అందించే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా పూర్తి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని అర్జీలను స్వీకరించారు. ప్రజలు అందించిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారులు రావడంతో కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసి కనిపించింది. జెడ్పీసీఈఓ జితేందర్ రెడ్డి, ఆర్డీఓ వినోద్ కుమార్, డిఆర్డీఓ సాయన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ ప్రజలు అందించే దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చూడాలన్నారు. అర్జీల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని కిసాన్ చౌక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు సంఘం నేతలు పాల్గొని అన్నదాతల సమస్యలను ప్రస్తావించారు. రైతులకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అఖిలపక్ష రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రి అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కిసాన్ చౌక్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిసాన్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గోవర్ధన్, పోషెట్టి, రోకన్ల రమేష్, నారాయణ, లంకారాఘవులు తదితరులు పాల్గొన్నారు. అన్నదాతల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రి అన్నారు. హామీల అమలులో నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడంలో జాప్యం చేస్తూ ఉన్నది. ఈ జాప్యాన్ని వెంటనే విడనాడి రైతులకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా అందించాలని ఈ అఖిలపక్ష రైతు సంఘం తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. వాస్తవంగా రైతు పండించిన పంటలన్నిటి కూడా మద్దతు ధర కల్పించాలి, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఆనాడు రైతుల ఆందోళన 13 నెలలు జరిగింది. దానికి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం వెనుకడిగేసి ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. దానికి క్షమాపణ కూడా మోడీ గారు చెప్పడం కూడా జరిగింది. వాస్తవంగా ఇప్పటికి కూడా మద్దతు ధర అనేటువంటి అమలు చేయడం లేదు. స్వామినాథన్ కమిషన్ వేసి ఆ కమిషన్ ఆధారంగా పంటలన్నిటికీ కూడా మద్దతు ధర కల్పించాలని చెప్పి మేము కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కానీ, అదేవిధంగా రుణమాఫీ కానీ, అదేవిధంగా ఫసల్ బీమా కానీ, పంటలకు బీమా పథకం కానీ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసే దాంట్లో జాప్యం చేస్తూ ఉన్నది. వెంటనే మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఎన్నికలల్లో
పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి ఈరోజు రైతు దినోత్సవ సందర్భంగా అఖిలపక్షం తరపున మేము 2 రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం అనేటువంటిది. ఇదిలా ఉంటే జైనత్ మండలంలోని కెనాల్ మేడిగుడిలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక పాఠశాలలో రైతులకు సన్మానం చేసి జై జవాన్ జై కిసాన్ నినాదాలు చేశారు. ప్రధానోపాధ్యాయులు వినోద్రావు, చిలుక సతీష్, రైతు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు రైతు విలువ గొప్పదనం తెలియాలన్న ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. జై జవాన్ జై కిసాన్ 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 హ్యాపీ ఫార్మర్స్ డే టు కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ హ్యాపీ ఫార్మర్స్ డే టు హ్యాపీ ఫార్మర్స్ డే టు. మరోవైపు దేశపాండే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సిరికొండ గ్రామంలో రైతు దినోత్సవ వేడుకలు జరిపారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రైతులు ర్యాలీ చేపట్టారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చిలక సందీప్, రాకేష్, సాయి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్ 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 జై కిసాన్. అటు తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో రైతు దినోత్సవం సందర్భంగా ఉత్తమ రైతులను ఘనంగా సత్కరించారు. రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న గ్రామస్తులు ఆధ్వర్యంలో రైతులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రతాప్, నారాయణ రెడ్డి, కిసాన్ మిత్ర ఫీల్డ్ కోఆర్డినేటర్ రమాకాంత్, రాకేష్, ఏఈఓ మనీషా తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని డైట్ మైదానంలో ఆయుధ చండీ యాగం అత్యంత వైభవంగా కొనసాగుతుంది. 2వ రోజైన సోమవారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ నిర్వహించగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ హోమాది క్రతువులతో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో అత్యంత వైభవోపేతంగా జరుపుతున్న ఆయుధ చండీ యాగం భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతోంది. 2వ రోజైన సోమవారం ఉదయం నుండే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను వేద పండితుల మంత్రాల నడుమ నిర్వహించారు. వందలాదిగా హాజరైన భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ నేతృత్వంలో యాగక్రతువును చేపట్టారు. విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ రుద్రమృత్యుంజయ సహిత అమృత పాశుపశాస్త్ర హోమంను చేపట్టగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ సతీ సమేతంగా పాల్గొన్నారు. హోమాది క్రతువులో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ముందుగా పద్మనాభాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, పరికల్పితం ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో. సాయంత్రం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలో తొలిసారిగా నిర్వహిస్తున్న విశ్వశాంతి మహాయాగంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. వేద మంత్రాల నడుమ పండితులు యాగం చేపట్టారు. లోక కళ్యాణార్థం చేపడుతున్న మహాయాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవత్ కృపకు పాత్రులు కావాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. అందరూ కూడా సిద్ధమా? అందరి హోమగుండాలు అగ్ని ప్రజ్వలితం అయిందా? అయిందండి. అలా అగ్నికి నమస్కారం చేసుకుని మేము ఏవైతే పదార్థాలు చెప్పిన దేవతకు వేస్తామో అవన్నీ కూడా అటు తీసుకువెళ్ళి ఈ 3 వేలతో ద్రవ్యాన్ని తీసివేయాలి. మరి నా చెయ్యి పెద్దది స్వామి, ఎక్కువ వచ్చేస్తుంది వేసేనా అని చెప్పేసి అడుగుతారేమో. ఇంకో విషయం, స్వాహాకారం వినబడిన వెంటనే వేయాలి. స్వాహ అని వినబడిన వెంటనే వేసేయాలి, ఆలస్యం గణపతి స్వరూపం గకారూర్వరూపం సకారోధ్యమరూపం అనుస్వారస్యాన్యరూపం బిందరుత్తర రూపం నాదసంధానం
ఏకదంతం చతుర్హస్తం భాషమంకుశధారిణం రథం చ వరదం హస్తైర్విభ్రాణం మూషకధ్వజం దట్టం లంబోదరం శోర్పకర్ణకం రక్తవాససం రక్తగంధాడ. డిమాండ్ల సాధన లక్ష్యంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సమ్మె శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఉద్యోగ క్రమబద్ధీకరణ లక్ష్యంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక దీక్షలు సోమవారంతో 14వ రోజుకు చేరుకున్నాయి. స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట గల దీక్ష శిబిరాన్ని సోమవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సందర్శించారు. ఉద్యోగులతో మాట్లాడి వారి దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. అనంతరం తమ డిమాండ్లను వెల్లడించారు. రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశిస్తూ మీకు సవినయంగా మా సంగతి పరిష్కారం మీరు చూపించాలి. ఎందుకంటే మీ మీద చాలా నమ్మకం ఉండదని చాలా మంది రాజకీయ నాయకులు పలకడం జరిగింది. కానీ ప్రతి సంవత్సరం మనం కాంట్రాక్ట్ అనే పదమే వినిపిస్తుంది. వారం రోజుల్లో ఈ సమస్య గనక పరిష్కారం మీరు చూపించాలి. ప్రభుత్వం చేయాలని కోరుతున్నాం. ఆ శిక్షలు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా చేయవచ్చు. అటువంటి పాటించకుండా జరిగినాయి కాబట్టి వాళ్ళని చేయడానికి లేదనే అంశం చెప్పడం అనేటువంటిది జరిగింది. ఉన్నత స్థాయినము ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ అనేటువంటిది కొన్ని సంవత్సరాల కింద ఇచ్చిండ్రు, అటువంటిది అమలు చేయలేదు. జీవిత బీమా కొన్ని జిల్లాల్లో 15 లక్షలు రాశారు, మన దగ్గర 5 lakhs రాశారు. ఈ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షల ఫలితంగా ఆ శాఖలో కార్యకలాపాలకు ఇబ్బంది ఎదురవుతోందని అన్నారు. వెంటనే వీరి డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని టీపీసీసీ అధ్యక్షుని హోదాలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం వెంటనే సబ్ కమిటీ వేసి సంఘం రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరపాలన్నారు. దాదాపు 16 సంవత్సరాల కిందట సమగ్ర శిక్ష ఉద్యోగుల భర్తీ జరిగిందని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పూర్తి అర్హతలున్న వారికే ఉద్యోగాలు దక్కాయని తెలిపారు. వారి దీర్ఘకాలిక డిమాండ్ను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 14 రోజుల నుండి 33 జిల్లా కేంద్రాల లోపల అందరు సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. సో దీనివల్ల కంప్లీట్ విద్యాశాఖకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ మందగతిన కొనసాగుతూ ఉన్నాయి. మరి ఏంటి దీనికి అసలు కారణం? 2009 లోపల ఎప్పుడైతే విద్యా హక్కు చట్టం రావడం జరిగిందో 2011-12 నుంచి అంటే గత 15-16 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా విద్యాశాఖతో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా. కానీ మరి వీరి యొక్క రిక్రూట్మెంట్ నేపథ్యాన్ని గమనించినట్లయితే ఎక్కడా కూడా తీసుకోని విధంగా ఒక రెగ్యులర్ ఎంప్లాయీ యొక్క రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగానైతే ఉంటుందో అదే విధంగా అంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఒక మెరిట్ ప్రాతిపదికన రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి రోస్టర్ ప్రాతిపదికన రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా వీళ్ళందరినీ కూడా ఈ వ్యవస్థలో భాగం చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గతం లోపల 2023 సెప్టెంబర్ 13వ తారీఖున వరంగల్ లోపల కిలో మైదాన్ వేదికగా ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గతం లోపల పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి కాలం లోపల ఇదే దీక్షా స్థలానికి వచ్చి తప్పనిసరిగా ప్రభుత్వం కనుక కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేస్తే రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పేసి. అయితే నా వైపు నుంచి మీకు తప్పనిసరిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వీరు 6 రకాల డిమాండ్స్ మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. నా వైపు నుంచి మీకు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయండి. ఎందుకంటే 19,600 కుటుంబాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష టెంటుల కింద దీక్ష చేస్తూ ఉన్నాయి. కాబట్టి 19,600 కుటుంబాలు న్యాయపరంగా వారు లబ్ధి పొందాలి అంటే ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో వారిని చర్చలకు పిలవండి. ఎందుకంటే ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ త్రూ అ ప్రాపర్ కన్సెన్సస్. ప్రతి సమస్యకు ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల చర్చించడం ద్వారా ఏ సమస్య అయినా కూడా సాల్వ్ అవుతుంది. కాబట్టి జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారుల హక్కుల సంస్థ ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చౌక్లో సంతకాల సేకరణ చేపట్టిన అనంతరం వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించారు. వినియోగదారుల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వన్ టౌన్ సిఐ సునీల్ కుమార్ సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారుల హక్కుల సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చౌక్లో సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, వినియోగదారుల హక్కుల సంస్థ అధ్యక్షుడు దొమ్మటి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల హక్కును కాపాడాలి. జాగో గ్రాహక్ జాగో, వినియోగదారుల హక్కును కాపాడాలి. మేలుకో మేలుకో మేలుకో, జాగో గ్రాహక్ జాగో, వినియోగదారుల హక్కును కాపాడాలి.
జాగో గ్రాహక్ జాగో వినియోగదారుల హక్కును కాపాడాలి. మేలుకో మేలుకో. వస్తువులు కొనుగోలు చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ సునీల్ కుమార్ అన్నారు. వస్తువుల ఖరీదు అనంతరం తప్పకుండా రసీదు తీసుకోవాలని, కల్తీ వస్తువులుగా నిర్ధారణ అయితే కోర్టును ఆశ్రయించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. వినియోగదారుల హక్కుల గురించి అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఏంటంటే నేషనల్ కన్స్యూమర్ డే సందర్భంగా మేము కన్స్యూమర్స్కి తెలియజేయడం ఏమనగా అంటే ప్రతి ఒక్క వినియోగదారుడు షాప్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ కంపల్సరీ బిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. బిల్స్ ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ కానీ ఈ వస్తువులకు సంబంధించి కానీ ఎటువంటి అతనికి ఇబ్బంది కలిగినట్లయితే కన్స్యూమర్ ఫోరంను అప్రోచ్ కావచ్చు. దాని గురించి వీళ్ళు కూడా చాలా అవగాహన కల్పిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు ఈ యొక్క అవగాహన కల్పించుకొని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. భీంపూర్ మండలం పిప్పల్కోటి వద్ద పోలీసులు ఆదివారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో భారీగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మహారాష్ట్ర లారీని అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు. తాంసీకే గొల్లగాడ్ వైపు నుంచి వస్తున్న లారీని పోలీసులు తనిఖీ చేయగా అందులో దాదాపు 2 లక్షల విలువైన అనుమతులు లేని ఇసుకను గుర్తించారు. ఇసుక మాఫియా పక్కా ప్లాన్ ప్రకారం లారీలో ఇతర సరుకులున్నట్లు నమ్మించడానికి కవర్లతో ప్యాక్ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న లారీని పోలీసులు నిశితంగా పరిశీలించడంతో వ్యవహారం బయటపడింది. ఇసుక విలువ దాదాపుగా 2 లక్షలు ఉంటుందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముంతాజ్ అహ్మద్ తెలిపారు. అక్రమ ఇసుకను తాంసీకే పెన్గంగా సమీపం నుండి తీసుకుని మహారాష్ట్ర యావత్మాల్ కు రవాణా చేస్తున్నారని వివరించారు. ఈ ఘటనలో పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల కోసం మైనింగ్ శాఖకు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. భీంపూర్ పోలీస్ స్టేషన్ నుంచి పెట్రోలింగ్ పిప్పల్కోటి దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు గొల్లగా తాంసీ నుంచి ఉస్కే బండి లారీ వస్తే మహారాష్ట్ర నుంచి డౌట్ వస్తే చెక్ చేస్తే పేపర్స్ లేవు, ఏం లేవు. పోలీస్ వచ్చి పోలీసుని పట్టుకొచ్చిన పేపర్ లేదు. మళ్ళా మైన్స్కు రాసిన పేపర్స్ లారీ ఓనర్ పంకాష్ మా యవత్మల్ డిస్టిక్ మహారాష్ట్ర బండి ఉన్నాయి. అందు గురించి మన పోలీస్ స్టేషన్ భీంపూర్ తీసుకొచ్చిన వెహికల్ జరిగి మొత్తం మన భీంపూర్ స్టాఫ్ మొత్తం చేస్తే బండిలో ఉంటే తీసుకొచ్చి మనం మైన్స్కు రిపోర్ట్ రాసి పంపినాం. పేపర్స్ లేదా ఏం లేదు. ఏఎన్ఎం రాత పరీక్షను రద్దు చేసి వెంటనే వారిని రెగ్యులరైజ్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ డిమాండ్ చేశారు. సమస్యల సాధనే లక్ష్యంగా సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి పెద్ద ఎత్తున నిరసన నినాదాలతో హోరెత్తించారు. క్షేత్రస్థాయిలో దాదాపు 20 ఏళ్లకు పైగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఏఎన్ఎంలను వెంటనే రెగ్యులర్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ డిమాండ్ చేశారు. సమస్యల సాధనే లక్ష్యంగా సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఏఎన్ఎంలకు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్నముల్ల కిరణ్ మాట్లాడుతూ ఏఎన్ఎంల రాత పరీక్షను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి దాదాపు 23 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఎలాంటి చర్యలు లేవన్నారు. ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేయాలని, లేని పక్షంలో ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలో రెగ్యులర్ చేసేంత వరకు పరీక్ష విధానాన్ని కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను పరీక్ష విధానాన్ని కాంట్రాక్ట్ ఏఎన్ఎంలో రెగ్యులర్ చేసేంత వరకు కేంద్రంలోని బీజేపీ తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తున్న రైతులపై లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా ధర్నా నిర్వహించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నేతలు ధర్నా చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. నల్ల చట్టాలను తిరిగి అమలు చేసేలా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ధర్నా చేస్తున్న నేపథ్యంలో వారిపై లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ధర్నాలో రైతు సంఘం నేతలు నారాయణ, కిరణ్, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.
13 నెలల పాటు పంజాబ్ రైతులు నిరసన తెలపడంతో కేంద్రం వెనక్కి తగ్గి చట్టాలను అమలు చేయలేదని, గిట్టుబాటు ధర కల్పించే చట్టాన్ని అమలు చేయకుండా తాత్సారం చేస్తోందని నాయకులు బండి దత్తాత్రి అన్నారు. సమస్యలపై రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో వారిపై లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో దేశవ్యాప్త ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. గతంలో 13 నెలలు పోరాటం చేసి బీజేపీ ఏదైతే నల్ల చట్టాలని తీసుకొచ్చిందో ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలలు పోరాటం చేసి ప్రభుత్వాన్ని వెనుకకు నెట్టడం జరిగింది. దానికి క్షమాపణ కూడా చేయడం జరిగింది. నేను మద్దతు ధరలకు చట్టం తీసుకొస్తానని చెప్పడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు కూడా వాటిని అమలు చేయకుండా మద్దతు ధరలకు చట్టాన్ని తీసుకురాకుండా ఈరోజు ప్రభుత్వం జాప్యం చేయడం జరుగుతుంది. మళ్ళీ పంజాబ్ రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు. వారి మీద ఏదైతే బాసవాయులు ప్రయోగిస్తున్నారు, పోలీసులు లాఠీ చార్జీలు చేస్తున్నారు, రైతులకు స్వేచ్ఛ లేకుండా, రైతులు ఏదైతే వాస్తవంగా తనకు రావాల్సినటువంటిది ప్రభుత్వ విధానాలలో వచ్చేటటువంటి రాయితీలు రాకుండా అడ్డుకుంటున్నటువంటి ప్రభుత్వం మీద నిరసన తెలియజేస్తున్నటువంటి రైతుల మీద లాఠీ చార్జ్ అనేటువంటి చేస్తున్నది. దానిలో భాగంగానే ఈ నిరసన కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. మద్దతు ధరలకు చట్టాన్ని కల్పించాలని, రైతులు అమ్ముకోవడానికి స్వేచ్ఛ కల్పించాలని, గిట్టుబాటు ధరలు అమలు చేయాలని, రైతులు పండించినటువంటి పంటలన్నిటి కూడా మద్దతు ధర కల్పించాలని చెప్పి ఈ ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. వార్తలు ముగిసే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. అధికారులకు కలెక్టర్ రాజర్షిషా సూచన. ప్రజావాణి విభాగంలో ఆర్జీలను స్వీకరించిన పాలనాధికారి. జిల్లాలో ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు. రైతుల సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి విడనాడాలని నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.